హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో బిట్కాయిన్ మరియు ఇథేరియంలో లైవ్ ట్రేడింగ్ చూడబోతున్నాం విత్ హెల్ప్ ఆఫ్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్. మనం గత లాస్ట్ టూ వీడియోస్లో చూసాం బిట్కాయిన్లో మరియు ఇథేరియంలో ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ లో క్యాపిటల్. అంటే 1500 రూపీస్తో మనం ట్రేడింగ్ ఎలా చేయాలి బిట్కాయిన్లో మరియు ఇథేరియంలో అనే దాని గురించి గత వీడియోస్లో చూసాం. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ ఒకసారి చూడండి. అండ్ ఆల్సో ఈ వీడియోలో కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇండియాలో బిట్కాయిన్ మరియు ఇథేరియం ట్రేడింగ్ లీగల్ అంటే ఎస్ ఫ్రెండ్స్, లీగల్గా ట్రేడ్ చేయొచ్చు. చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రజెంట్లీ ఇండియాలో డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు ఇండియాలో మనకి ఇండియన్స్కి మెయిన్లీ డెల్టా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాలో ఇదొక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. వీళ్ళు మనకి ట్రేడింగ్ చేయడానికి ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీస్లో మీరు బీటీసీ తీసుకున్నా, బిట్కాయిన్ తీసుకున్నా, ఆర్ ఇథేరియం తీసుకున్నా, ఆర్ మీరు ప్రపంచంలో ఉన్న క్రిప్టో కరెన్సీస్లో ట్రేడింగ్ చేయడానికి మెయిన్లీ ఇండియాలో ఇండియన్ పీపుల్ ట్రేడింగ్ చేయడానికి ఈ డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది లీగలా ఇల్లీగల్ అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది, అందరికీ ఉన్న క్వశ్చనే. ఎస్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఇండియాలో లీగలే. వీళ్ళు వచ్చేసరికి మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయ్యారు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్తో రిజిస్టర్ అయి ఉన్నారు. సో లీగల్గా చాలామంది ఇండియన్స్ ఇందులో ట్రేడ్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు క్రిప్టో కరెన్సీస్లో. సో వీళ్ళు వచ్చేసరికి మనకి జిఎస్టీ ఎవ్రీథింగ్, మనకి మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయినా ఎవ్రీథింగ్, మీ కేవైసీ అయినా త్రూ ఆధార్, పాన్ కార్డ్ త్రూ వీళ్ళు చేస్తున్నారు. సో ఇండియాలో వీళ్ళు అయితే రిజిస్టర్ అయినారు ఫ్రెండ్స్. మెయిన్లీ ఇండియన్స్ చాలామంది ఇందులో ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓన్లీ ఇది వచ్చేసరికి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో దీంట్లో మనం క్రిప్టో కరెన్సీలో వీళ్ళు వచ్చేసరికి క్రిప్టో కరెన్సీలో 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డెరివేటివ్ సెగ్మెంట్స్, అందులో డెరివేటివ్ సెగ్మెంట్లో వచ్చేసరికి ఆప్షన్స్ ట్రేడింగ్ మరియు ఫ్యూచర్స్ ట్రేడింగ్. సో ఆప్షన్స్లో వచ్చేసరికి జనరల్గా మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నట్టు ఆ విధంగానే మనకి ఆప్షన్ చైన్ అనాలిసిస్, స్ట్రైక్ ప్రైస్ బేస్డ్ మీద మనకు ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ ఫ్యూచర్స్లో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం వచ్చేసరికి మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ వచ్చేసరికి ట్రేడ్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద మనం ఫ్యూచర్ సెగ్మెంట్లో స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం. సో బేస్డ్ ఆన్ ఆ స్ట్రాటజీస్ మీద లైవ్ ట్రేడింగ్ మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. ఒకటి వచ్చేసరికి బీటీసీ యూఎస్డి, ఇంకోటి వచ్చేసరికి ఇథేరియం యూఎస్డి. బీటీసీ అంటే బిట్కాయిన్ వర్సెస్ యూఎస్డి, నెక్స్ట్ వచ్చేసరికి ఇథేరియం వర్సెస్ యూఎస్డి. ఇందులో మనం గత 2 days బ్యాక్ నుంచి లైవ్ డిప్లాయ్మెంట్ చేసాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపెట్టాం. ఈ వీడియోలో కూడా ఒకసారి లైవ్ పెర్ఫార్మెన్స్ ఒకసారి మీకు చూపెట్టబోతున్నాను. ఇప్పుడు వచ్చేసరికి మనం బీటీసీ యూఎస్డి ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసరికి బీటీసీ యూఎస్డి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. ఓకేనా, ఈ స్ట్రాటజీ యొక్క లైవ్ పెర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే మీరు ఇక్కడ చూడండి, లైవ్ ఆటో డెల్టా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ 6 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. టోటల్ ఇప్పటి వరకు లైవ్ డిప్లాయ్మెంట్ చేసిన కానీ 6 ఆర్డర్స్ తీసుకుంది. సో మనకి ఓవరాల్గా ఆల్ వచ్చేసరికి టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే $45గా మనకి చూపెడుతుంది ఇక్కడ చూడండి ఇది. సో మన ప్రాఫిట్ మరియు లాస్ ఎవ్రీథింగ్ ఏ విధంగా ఉంటుంది, మన సెటప్ ఏ విధంగా ఉందంటే బీటీసీలో అయినా ఆర్ బిట్కాయిన్లో అయినా ఆర్ ఇథేరియంలో అయినా మనకు వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 1500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో మీరు బీటీసీ యూఎస్డి ఇందులో ట్రేడ్ చేయాలంటే 1500 రూపీస్ మీ అకౌంట్లో ఉంటాయి. ఇక్కడ ట్రేడ్ వచ్చేసరికి ఏ విధంగా తీసుకుంటుందంట ఫ్రెండ్స్, మనకి ఒకసారి ట్రేడ్ తీసుకున్న తర్వాత చాలా తక్కువ మినిమం సైజ్తో ఇది తీసుకుంటుంది. ఎంత అంటే క్వాంటిటీ వచ్చేసరికి 0.02లో మనకి తీసుకుంటుంది. క్వాంటిటీ వచ్చేసరికి మీకు ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇక్కడ క్వాంటిటీ వచ్చేసరికి 0.02. ఒకసారి మీకు
డెల్టా ఎక్స్చేంజ్లోనే చూపెడతాను. ఇది నా యొక్క అకౌంట్. ఒకసారి మీకు ఇక్కడ ప్రజెంట్ అయితే ఇథేరియంలో ట్రేడ్ నడుస్తుంది. సో $1 ప్రాఫిట్లో ట్రేడ్ అవుతుంది. ఆల్రెడీ క్లోజ్ అయిన ఆర్డర్ హిస్టరీ చూపెడతాను, మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసరికి ఆర్డర్ హిస్టరీ. సో బీటీసీ యూఎస్డి క్వాంటిటీ వచ్చేసరికి 20 క్వాంటిటీ, 0.02 క్వాంటిటీ అన్నమాట. సో మీరు చూడండి 0.02 క్వాంటిటీ బీటీసీ యూఎస్డి. సో మనకి చూడండి, మీకు చూపెట్టానుగా ప్రాఫిట్ ఎప్పుడెప్పుడు ఎంత బుక్ చేసుకుందో. ఒకసారి ఎస్ఎల్ఎట్ అయింది $2, $2, 2.95, 23.81, 5.62, 2.23. ఇలా మనకి బిట్ కాయిన్లో. ఇప్పుడు వచ్చేసరికి ఇథేరియంలో లైవ్ ట్రేడ్ నడుస్తుంది. మీరు చూశారు కదా, ఇథేరియంలో లైవ్ ట్రేడ్ నడుస్తుంది. దీనికి వచ్చేసరికి మనకి స్టాప్ లాస్ టార్గెట్ ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్, 1800 రూపీస్తో మనం ఇది వచ్చేసరికి ట్రేడ్ తీసుకుంటాం. స్టాప్ లాస్ వచ్చేసరికి -$3. ఇక్కడ ఒక ఎస్ఎల్ హిట్ అయింది కదా, -$3గా స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో మనకి టార్గెట్ వచ్చేసరికి 5గా పెట్టుకుంటాం. బట్ ట్రిల్లింగ్ స్టాప్ లాస్ సెట్ చేస్తాం. $5 అంటే ఈ ఏరియాలో ఎగ్జాంపుల్ ఇక్కడ $35 ఏ విధంగా బుక్ చేసుకుందంటే మనం ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అనేది సెట్ చేస్తాం. $5 కంటే ఎబో వెళ్ళిందంటే ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు అక్కడి నుంచి ఏంటంటే ఒకవేళ $5 కంటే ఎబో వెళ్తేనేమో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోదు. పైకి వెళ్తున్న కొద్దీ ఒకవేళ ఎగ్జాంపుల్ ఇక్కడ $35 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది. ఎందుకంటే పైకి వెళ్తూ $35 దగ్గర పైకి వెళ్ళి రివర్సల్ అయింది. ఇది ఏంటంటే పైకి వెళ్తున్న కొద్దీ స్టాప్ లాస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ అవుతుంది. 5 నుంచి ఒకవేళ 8 దాకా వెళ్తే 8 దగ్గరికి స్టాప్ లాస్ ఇంక్రీజ్ అవుతుంది. 8 to 10, 10 to 15 ఇలా పైకి వెళ్తుంది. ఒకవేళ రివర్సల్ అయిందనుకో మార్కెట్ ఎగ్జాంపుల్, రివర్సల్ అయినప్పుడు ఆటోమేటిక్గా అంటే ఎగ్జాంపుల్ $15 దగ్గర ట్రిల్లింగ్ స్టాప్ లాస్ యాక్టివేట్ అయితే ఆ ఏరియాలో రివర్సల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుంది. స్టాప్ లాస్ సో రివర్సల్ అయితే మార్కెట్ రివర్సల్ ఉన్నప్పుడు మన స్టాప్ లాస్ వచ్చేసరికి -$3. ఈ ప్రాఫిట్ అనేది మనం ఎంత అని చెప్పలేం, ఎందుకంటే అది ట్రిల్లింగ్ స్టాప్ లాస్ మార్కెట్ మూవ్మెంట్ అవుతున్న కొద్దీ అప్ సైడ్ వెళ్తుంది. ఒకవేళ స్టాప్ లాస్ మాత్రం మనకు మ్యాక్స్ లాస్ వచ్చేసరికి పర్ ఆర్డర్ -$3. ఇది వచ్చేసరికి 1 ఆర్డర్తో క్వాంటిటీ మల్టిప్లయర్. సో 1500తో ట్రేడ్ చేస్తే మీరు మల్టిపుల్గా ట్రేడ్ చేయాలనుకుంటే కూడా 1x 2x మీ దగ్గర ఒకవేళ 5,000 10,000 క్యాపిటల్ అనుకుంటే ఇక్కడ చేయొచ్చు. నేను వచ్చేసరికి ఓన్లీ 1x తోటి ట్రేడ్ చేస్తున్నాను. ఇది బీటీసీ యూఎస్డీలో, ఓకేనా. ఇది బిట్ కాయిన్లో ట్రేడింగ్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇందులో ఇది వచ్చేసరికి ఇథేరియం డెల్టా ఎక్స్చేంజ్, ఓకేనా. ఇప్పుడు లైవ్ ట్రేడ్ నడుస్తుంది, మీకు చూపెట్టాను కదా $1 దగ్గర. అది ఈరోజు మార్నింగే డిప్లాయ్ చేశాను. సో ఈ ఫ్రెండ్స్ అదే ఇక్కడ మీకు అదే చూపెడుతుంది. ఒకసారి ఆల్ పొజిషన్లో చూస్తే మీకు ఆల్రెడీ ఇక్కడ కనపడుతుంది. సో మార్జిన్ $5 తీసుకుంది. సో 1.8 USD ఇక్కడ ఇప్పుడు లైవ్ రన్ అవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్, ఓకేనా. ఇదంతా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది బేస్డ్ ఆన్ మనం ట్రేట్రాన్లో ఆల్గో స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. జస్ట్ మీరు డిప్లాయ్ చేసుకుంటే సరిపోతుంది. అదే ప్రాఫిట్ తీసుకుంటుంది, అదే స్టాప్ లాస్ తీసుకుంటుంది, అదే ట్రేడ్స్ తీసుకుంటుంది. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీకు 24 hours రన్ అవుతాయి ఫ్రెండ్స్. సో మనకి బిట్ కాయిన్ ఆర్ డెల్టా ఎక్స్చేంజ్ అనే దానికి మనకి హాలిడే అనేది ఉండదు. సండే సాటర్డే ఇలా ఏముండవు. 24 hours పర్ డేలో 24 hours ఇది రన్ అవుతూనే ఉంటుంది ఈ స్ట్రాటజీస్. అండ్ ఆల్సో మనకి హాలిడేస్ అనేది ఉండవు అన్నమాట, ఓకేనా. ఇది బీటీసీలో. సో కొందరు ఫ్రెండ్స్ అడిగారు సార్ ఒకసారి లైవ్లో చూపెట్టానని. ఇది లైవ్ ఫ్రెండ్స్, ఇప్పుడు లైవ్ రన్ అవుతుంది. మీరు కావాలంటే చూడండి. చార్ట్లో కూడా ఒకసారి ఇక్కడ మీకు చేంజ్ అవుతుంది, ఒకసారి చూడండి. లైవ్లో రన్ అవుతుంది. టైం వచ్చేసరికి కూడా 11:51. సో చూడండి, మీకు ఆర్డర్స్ కూడా చూపెట్టాను. ఇప్పుడు రన్ అవుతుంది 1.83. సో ఇలా వేరీ అవుతుంది ఇది. సో ఇది వచ్చేసరికి క్వాంటిటీ ఓన్లీ 0.1 సెట్ చేశాను ఫ్రెండ్స్. దీని యొక్క క్వాంటిటీ కూడా సేమ్ బిట్ కాయిన్ లాగానే 0.2 సెట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి సో ఎందుకంటే దీన్ని ట్రేడ్ సెటప్ చేయడం కొద్దిగా చూద్దామని సెట్ చేశాను. దీన్ని కూడా సేమ్ బిట్ కాయిన్ 0.02 సెట్ చేశాం కదా, అదేవిధంగా సెట్ చేస్తాం. సో దీన్ని క్వాంటిటీ సైజ్ సేమ్ ఉండే విధంగా సెట్ చేస్తాను, ఓకేనా.
సో మార్జిన్ చూడండి, $5తో ఇది మార్జిన్తో ట్రేడ్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆర్డర్ హిస్టరీ చూశారు, ఇది లైవ్ అనమాట. సో మీరు వచ్చేసరికి ఈ స్ట్రాటజీస్, ఈ ట్రేట్రాన్లో మేము క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ మీరు ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒకసారి స్ట్రాటజీస్ చూపెడతాను, 2 స్ట్రాటజీస్ ఓన్లీ. ఇది వచ్చేసరికి ఇథేరియం స్ట్రాటజీ, ఇథేరియం డెల్టా ఎక్స్చేంజ్. ఇది వచ్చేసరికి BTC డెల్టా ఎక్స్చేంజ్ స్ట్రాటజీ. సో మినిమం క్యాపిటల్ ఒకదానికి 1500. మీరు ఇది BTC USD ఇవ్వాలంటే 1500. ఈ 2 డిప్లాయ్ చేయాలంటే మాత్రం మీ క్యాపిటల్ వచ్చేసరికి 3000 అబౌవ్ ఉంటే సరిపోతుంది. సో ఒకదానికి 1500 ఈచ్ వన్. ఓకేనా, మీరు 2 డిప్లాయ్ చేయాలనుకుంటే 1500 అబౌవ్ ఉండాలి, 3000 అబౌవ్ ఉండాలి. ఒకటే డిప్లాయ్ చేయాలనుకుంటే మాత్రం 1500 ఉంటే సరిపోతుంది. సో వీటి యొక్క స్ట్రాటజీస్ లింక్స్ ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూపెడతాను. సో ఇదే ఫ్రెండ్స్ BTC అంటే మీకు బిట్కాయిన్ స్ట్రాటజీ లింక్, ఇది ఇథేరియం లింక్. ఈ లింక్స్తో మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు ట్రేట్రాన్ ఎవరైనా కొత్తగా తెలియదంటే మీరు ఫస్ట్ వచ్చేసరికి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఈ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ 2 స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. ఒకవేళ డెల్టా ఎక్స్చేంజ్ కొత్తగా ఉంటే, డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే, ఇది వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఈ లింక్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి, ఈ రిఫరల్ లింక్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఈ స్ట్రాటజీస్ అనేది మీ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ట్రేట్రాన్కి మంత్లీ 14% ఛార్జెస్ ఉంటుంది. ఇవి ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఆ ఛార్జెస్ ఈ స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నందుకు 14% ఛార్జెస్ అని ఉంటుంది. ఆ ఛార్జెస్ మీరు పే చేయొద్దంటే ఈ అకౌంట్ త్రూ, ఈ లింక్ త్రూ మీరు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని వీటి త్రూ ఇలా ట్రేడ్ చేస్తే మీకు ఆ ఛార్జెస్ అనేది ఉండదు. మంత్లీ ఛార్జెస్ కూడా ఎటువంటి ఛార్జెస్ ఉండదు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ లేకపోతే చెప్పాను కదా, ట్రేట్రాన్లో ఈ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఇవి ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ లింక్స్తో. ఇది ఫ్రెండ్స్ లైవ్ ట్రేడ్ చూశారు కదా. సో ఇలా డైలీ అప్డేట్ చేస్తాను. స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ మనకి ఎంత వస్తుంది, ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది మీకు లైవ్లో చూపెడతాను ఎవ్రీడే. ఈరోజు ఈవినింగ్ క్లోజింగ్ టైం 7 to 8 ఆ టైంలో కూడా చూపెడతాను. ఎందుకంటే ఇది మనకి ఒక స్పెసిఫిక్ టైం అనేది ఉండదు, 24 hours ఇది రన్ అవుతుంటాయి ఇవి స్ట్రాటజీ. మార్కెట్ అనేది 24 hours రన్ అవుతుంది కాబట్టి మనకు ఒక స్పెసిఫిక్ టైం అంటూ ఏమి ఉండదు. కాబట్టి మనం ఒకసారి మళ్ళీ మార్నింగ్ సెషన్లో ఒకసారి చూపెడతాను దీని యొక్క వీడియో, మళ్ళీ క్లోజింగ్ ఈవినింగ్ సెషన్లో కూడా ఒకసారి చూపెడతాను. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్. సో ఇటువంటి స్ట్రాటజీస్, ఆల్గో స్ట్రాటజీస్ మేము ఓన్లీ ఇందులోనే కాకుండా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా చూపెట్టాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ దీంట్లో కూడా చాలా స్ట్రాటజీస్ చేసాం. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే మీకు మా డిప్లాయిడ్ పేజ్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు 4300 ఇవి వచ్చేసరికి మీకు ఈ డాలర్స్ వచ్చేసరికి ఏమో ఇక్కడ డాలర్స్ చూపెడుతుంది కదా, ఇది వచ్చేసరికి ఏమో బిట్కాయిన్, ఓన్లీ బిట్కాయిన్ ఇక్కడ డిప్లాయ్ చేశాను. మిగతా వచ్చేసరికి నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ ఇవి వచ్చేసరికి ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. చూడండి ఇవి హెడ్జింగ్ స్ట్రాటజీస్. సో ఇవి హెడ్జింగ్ స్ట్రాటజీస్, ఇవి క్యాపిటల్ వచ్చేసరికి పర్ స్ట్రాటజీ, హెడ్జింగ్ స్ట్రాటజీ ఇక్కడ 4 స్ట్రాటజీస్ ఉంటాయి ఫ్రెండ్స్. పర్ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు మినిమం హెడ్జింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేయాలంటే 60,000 కావాలి. మిగతా స్ట్రాటజీస్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అయినా, సూపర్ ట్రెండ్ అయినా అరౌండ్ ఒక్కొక్క స్ట్రాటజీస్కి 7,000 రూపీస్ ఉండాలి. సో ఇటువంటి స్ట్రాటజీస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ కూడా ఉన్నాయి, మీరు అవి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇటువంటి స్ట్రాటజీస్ మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తాం ఫ్రెండ్స్. సో అవి మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో మాన్యువల్ ట్రేడ్స్ కూడా ఏ విధంగా చేయాలి, ఇలా ఆల్గో ట్రేడింగ్ కాకుండా స్ట్రాటజీస్ కూడా 10 to 20 రూపీస్ స్ట్రైక్ బ్రేస్డ్ స్ట్రాటజీస్. సో మనకి ఆప్షన్స్ ట్రేడర్స్కి మెయిన్లీ ఏ విధంగా ట్రేడ్స్ తీసుకోవాలి, నిఫ్టీలో అయినా, బ్యాంక్ నిఫ్టీలో అయినా, స్టాక్ ఆప్షన్స్లో, దాని మీద కూడా వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మీరు పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. చెప్పిన స్ట్రాటజీస్లో మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనం ఈరోజటి లైవ్ వీడియో. మనం ఈవినింగ్ సెషన్లో కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ ఉందో. థ్యాంక్ యూ.